బాగుంది. ఏంటో అది బాగుంది అన్నాడు అనుకున్నారా? అదేనండి ఆ మధ్య బాగా వైరల్ అయిన ఇఫా చికెన్. అది ఎలా చేసాను చూపిస్తారండి. 3 పీసులు బ్రెస్ట్ పీస్ తీసుకున్నా. దాన్ని ఫోక్ స్పూన్ తోటి ఇలా గుచ్చుకోవాలన్నమాట. ఇలా గుచ్చుకుంటే ఏమవుతుందంటే దాంట్లో మసాలా అనేది పోయి మంచిగా పీసెస్కి బాగా పడుతుంది మసాలాని ఎలా తయారు చేసుకుని చూపిస్తారండి. ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి కారము, ఉప్పు, పసుపు, గరం మసాలా, అల్లం పేస్టు, ధనియాల పొడి, 2 టీ స్పూన్ల పెరుగు, ఒక నిమ్మ చెక్క పిండుకొని ఆ మసాలా అంతా మిక్స్ చేసుకున్న దాన్ని చికెన్ ముక్కలకు పట్టించాను అనమాట. ఆ పీసెస్కి బాగా పట్టించి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకున్నాం. ఇది ఓవర్ నైట్ కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టము. తర్వాత ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించుకొని దాంట్లో 2 టీ స్పూన్ల ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కినాక ఈ పీసెస్ దాంట్లో వేసనమాట. వేసి మూత పెట్టేసా. మంచిగా అటు ఇటు తిప్పుకుంటూ మధ్యలో ఆ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి, అప్పుడే బాగుంటుంది. ఈలోపు మనము ఒక క్రీమ్ని అయితే రెడీ చేసుకున్నాము. దాన్ని ఎలా చేసాను చూపిస్తాను. ఒక మిక్సీ జార్లో కొంచెం మైనస్, ఒక 2 స్లైస్ల చీజ్, 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నా. దాంట్లో కొన్ని పాలు, కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను అనమాట. వేసుకొని మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టుకున్నా. ఈలోపు ముక్కలు ఎట్లా అయినాయో చూద్దామండి. ముక్క అనేది మంచిగా ఉడికినాక దాని మీద ఈ పీస్ క్రీమ్ అనేది వేసుకోవాలన్నమాట. క్రీమ్ ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటే మంచిగా బాగుంటుంది. స్ప్రెడ్ చేసుకున్న దాన్ని ఒక 2 మినిట్స్ అట్లా పొయ్యి మీద మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. చూడండి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇట్లా ఉడికినాక దాని మీద కొంచెం కొత్తిమీర జల్లుకొని 1 మినిట్ నుంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందంటే అంత కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ కూడా అంతే బాగుంది, అది బాగుంది అన్నమాట. ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.